ఇంటలెక్చువల్ డిజబిలిటీ అంటే బుద్ధిమాంద్యత, అలాగే ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ అంటే హైపర్ యాక్టివిటీ, ఓవర్ యాక్టివిటీ, హైపర్ కెనెటిక్ ప్రాబ్లమ్స్, లేదంటే రెస్ట్లెస్నెస్ అనేటివి కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. ఇక ఈ పిల్లల్లో ఈ హైపర్ యాక్టివిటీ లాంటి లక్షణాలు కనపడినప్పుడు, ADHD లాంటి లక్షణాలు కనపడినప్పుడు అకాడమిక్గా కూడా డిఫికల్టీస్ వస్తాయి. ఎవరైతే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ కలిగి ఉంటారో వాళ్ళల్లో లెర్నింగ్ ఎఫికసీ ఎబిలిటీస్ అని తగ్గుతాయి. ఎందుకంటే తను అటెంటివ్ కాలేకపోతున్నాడు కనుక, అటెన్షన్ కాన్సన్ట్రేషన్ ప్రాబ్లం ఉంది కనుక తను ఏమవుతుంది, లెర్నింగ్ ఎబిలిటీస్ తగ్గుతుంది. ఎందుకంటే అటెన్షన్ కాన్సన్ట్రేషన్ ఉన్న వ్యక్తుల్లో గ్రహణ శక్తి, అభ్యసన శక్తి చాలా బాగుంటుంది. అటెన్షన్ కాన్సన్ట్రేషన్ లేదు కనుక లెర్నింగ్ ఎబిలిటీస్ తగ్గుతాయి. దానివల్ల ఏమవుతుంది, తనకున్నటువంటి రైటింగ్ డిఫికల్టీ కానీ, రీడింగ్ డిఫికల్టీ కానీ, ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ ప్రాబ్లం కానీ, రెసిప్టివ్ లాంగ్వేజ్ ప్రాబ్లం కానీ, లేదంటే మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ప్రాబ్లం కానీ, ఓవరాల్గా ఒక లెర్నింగ్లో జరిగేటువంటి అన్ని రకాల కాంప్రహెన్షన్, రీజనింగ్ ఇవన్నీ కూడా కుంటుపడేదానికి అవకాశం.